ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. మరి ఈరోజు శివయ్య తన భక్తుల కోసం ఎటువంటి సందేశం పంపారంటే అండి, భక్త, శ్రీశైలం నుండి అందుతున్నటువంటి వార్త కాబట్టి ఈ వార్తను నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వినమని శివయ్య ఈరోజు నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు. ఇక నుండి నీ కష్టాలకి ముగింపు అనేది పలకబోతున్నాను. శ్రీశైలం నుండి నీకు నమ్మినటువంటి ఈ శివయ్య నీకు ఒక వార్తను చేరవైపోతున్నాడు. కాబట్టి మనసు పెట్టి విని అంటున్నారండి శివయ్య. మరి ఈ సందేశాలకు ఉన్న పరమార్థం ఏంటో తండ్రి మనకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్న గంట సేపు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరి శివయ్య సందేశం గురించి తెలుసుకుందాం. భక్త, నీకు ఇది శ్రీశైలం నుండి సాక్షాత్తు నువ్వు నమ్ముతున్నటువంటి నీ శివయ్య నీకు అందిస్తున్నటువంటి ఒక మంచి వార్త. అయితే నీకు బాగా తెలుసు శివయ్య తత్వం ఏమిటి అనేది నీకు బాగా తెలుసు. నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితంలో ఆశించినటువంటి స్థాయికి నువ్వు చేరుకోలేకపోతున్నావు. అందరి బాగు కోసం నువ్వు తాపత్రయపడుతూ ఉంటావు, కానీ చివరికి నీకు నిందలు మిగులుతున్నాయి. ఎదుటివారిని నమ్మి నువ్వు చేసే సహాయం చివరికి నీకు శాపంగా మారుతుంది. నీ మనసులో ఎవరికీ చెప్పుకునేటువంటి ఒక తీరని వేదన ఉంది. ఒక వెలితి, ఒక అశాంతి నిరంతరం నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే బాగా గుర్తుపెట్టుకో, అందరి జీవితాలను చక్కదిద్దేటువంటి నువ్వు నీ సొంత జీవితాన్ని మాత్రం ఒక గాడిలో పెట్టుకోలేక ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావు. అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవడం కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ఆర్థికంగా ఎంత సంపాదించినా చేతిలో ₹1 కూడా నిలబడలేకపోవడం, ఇలా ఒకటా రెండా కష్టాలన్నీ కూడా కష్టాలనేటువంటి సుడిగుండంలో నువ్వు కొట్టిమిట్లాడుతూ ఉంటావు. కానీ ఇక నీ కష్టాలకి కాలం చెల్లిపోబోతుంది. నీ తలరాత్రులు మార్చినటువంటి సమయం అతి త్వరలోనే ఆసనం కాబోతుంది. చెప్పాలంటే నీకోసం నేను ఈరోజు నిర్దేశింపబడుతున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సందేశాన్ని కొట్టి పారవేయవద్దు తల్లి. ఈరోజు ఈ సందేశం నీకోసమే పంపాను. నేను నీకు కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. అంతేకాదు, మనస్ఫూర్తిగా నా మాటలు నువ్వు తప్పకుండా ఆలకించాలి. నీ జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ ఆలయంలో అడుగు పెట్టాలి. నా దైవాన్ని నేను మనసారా చూసుకోవాలి. నా దివ్యశక్తిని నేను పరిశీలించుకుంటే నా తలరాత మారిపోవడం ఖాయం. అక్కడ అడుగు పెట్టిన మరుక్షణం నుండే నీ జీవితంలో ఉన్న దరిద్రం, శనిదోషాలు, నరఘోష, గ్రహదోషాలు అన్నీ కూడా కరిగి కర్పూరమైపోతాయి అని అనుకుంటూ ఉన్నావు కదా. ఏ ఆలయ దర్శనం అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ ఆలయ దర్శనం అయితే నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందని నువ్వు కళ్ళకన్నావో అక్కడకు నువ్వు తప్పకుండా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. చాలా రోజుల నుండి కూడా ఆశగా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంకా చెప్పాలంటే చాలా రోజులుగా నీ కుటుంబంతో సహా నువ్వు నా ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు. ఇంతకీ ఆ ఆలయం ఏమిటి, ఏ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు, ఈ విషయాలన్నీ కూడా నేను నీకు పూర్తిగా చెప్తాను. నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి ఈ ప్రయాణంలో నాతో పాటు నువ్వు పూర్తిగా కలిసి నడువు. చెప్పాలంటే నీకు ఇది ఒక అంతర్గత వేదన. అసలు నీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, అలాగే నీ కష్టాల వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటన్నది నువ్వు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక నీకు చాలా రోజుల నుండి చాలా రకాలుగా, అంటే నీలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఏంటంటే నువ్వు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన దానివి. ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తావు. ఎవరినైనా కష్టాల్లో ఉంటే నీ సొంత సొమ్మును కూడా తీసి ఇచ్చేస్తావు. విచిత్రం ఏంటంటే నువ్వు ఎవరికైతే అత్యంత ఆత్మీయంగా సాయం చేస్తావో వాళ్ళే నీ వెనుక గోతులు తీస్తారు. నీకు వెన్నుపోటు పొడిచేది కూడా ఆ అంత్యత్త సన్నిహితులే. అయితే అవునా కాదనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ జీవితంలో 3 ప్రధానమైనటువంటి సమస్యలు అనేవి నిన్ను నిరంతరం కూడా వెంటాడుతూ వస్తున్నాయి. అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు. నీ చేతిలో డబ్బు అనేది వస్తుంది, కానీ అది ఒక్క నిమిషం కూడా ఉంచినట్టే వచ్చి నీటి బుడగలా మాయమైపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి నష్టాలు, ఏదైనా ఎవరికైనా అప్పుగా ఇచ్చినప్పుడు డబ్బు తిరిగి వస్తుంది. ఇటువంటి ఆర్థికపరమైన ఒత్తిడిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కుటుంబంలో కానీ బంధుత్వాల్లో అవమానాలు ఎక్కువగా నువ్వు ఎదుర్కొంటున్నావు. అందరినీ నువ్వు సమానంగానే చూస్తావు, కానీ సమాజంలో మాత్రం బంధువుల్లో నీకు దక్కవలసినటువంటి గౌరవం మాత్రం అస్సలు దక్కటం లేదు.
నువ్వు చేసిన మంచిని ఎవరూ గుర్తించడం లేదు సరికదా. చిన్న తప్పు దొరికితే చాలు నిన్ను వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధ ఎక్కువగా నువ్వు మనస్తాపం చెందడము ఈ యొక్క మధ్యకాలంలో తరచూ కనిపిస్తుంది. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సమయం మించిపోయాక నిర్ణయం తీసుకొని చాలా రకాలుగా నష్టపోతూ వస్తున్నావు. అయితే ఇవన్నీ కూడా నువ్వు చేసిన తప్పు కాదు. నీకే నువ్వు ఎన్ని కూడా తప్పు చేయలేదు. దీనికి కారణం కూడా నీ చుట్టూ ఏర్పడేటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా నేను చెప్పుకోవచ్చు, లేదా గ్రహదోషాల కారణమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ దోషాలను తొలగించి నీలో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని వెలుకొల్పేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలయ దర్శనం నీకు అన్ని రకాలుగా మంచి చేస్తుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ మనసు చాలా వెన్న. నువ్వు సమాజంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు, తప్పిస్తున్నావు. కానీ తరచూ ఏదో ఒక సమస్యలు, ఏదో భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి మనస్పర్ధలు, సమస్యలు, లేదా ఎవరో ఒకరి ద్వారా మోసపోవడం, ఇటువంటివన్నీ కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి కదా. లేదా కొత్త ఆలోచనలతో నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోతున్నావు. దీనివల్ల ఏంటంటే నీపై ఏర్పడేటువంటి నరదిష్టి, అలాగే మానసికపరమైనటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత ఎదిగినా ఏదో తెలియనటువంటి భయం నిన్ను వెంటాడుతూ వస్తుంది. అలాగే నువ్వు ధర్మపరంగా బ్రతకాలని చూస్తున్నావు, కానీ నీకు జీవితంలో ప్రతీది కూడా చాలా ఆలస్యంగా లభిస్తుంది. అలాగే ఏదైనా వివాహం ఆలస్యం కావడము, సంతానం సమస్య కావచ్చు, ఉద్యోగంలో ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాకపోవడం కావచ్చు. ఇలా ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో దానికి సంబంధించి నువ్వు ముందుకెళ్ళాలనుకునేది కొద్దీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. అయితే ఈ కష్టాలన్నిటి కూడా హరించి నీ జీవితాల్లో ఒక సరికొత్త వెలుగు నింపేటువంటి గొప్ప ఆలయ దర్శనం అనేది నువ్వు చేసుకోవాలి. ముఖ్యంగా ఆ దివ్య ఆలయ దర్శనం నువ్వు చేసుకున్న తర్వాత నీ జీవితం పూర్తిగా మలుపు తిప్పేటువంటి మరొక కోణం అనేది నువ్వు చూస్తావు. అయితే చెప్పాలంటే నువ్వు ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటే పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం అనేది నీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక రహస్యం కూడా ఉంది. చెప్పాలంటే నీకు ఈ ఆలయ దర్శనం నీ జీవితంలో చేసుకున్న తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహము ఏ విధంగా ఉండబోతుందో తెలుసా? అసలు ఊహించలేవు. అక్కడ నీ దరిద్రం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. నీ జీవితంలో ఐశ్వర్యము, శాంతి, లక్ష్మి కటాక్షం లభించడం ఖాయం. అలాగే ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో ఏర్పడినటువంటి కుజదోషం, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. నన్ను నమ్మి ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో వారి నుండి వేధింపులు కూడా దూరమైపోతాయి. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఆలయ దర్శనం చాలా ముఖ్యం. ఆర్థిక అడ్డంకులన్నీ కూడా పక్కన పెట్టి క్షణాల్లో తొలగిపోతాయి. అలాగే నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు పవిత్రమైన ఒక ఆలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తిరిగి తప్పకుండా రావాలి. అలా చేయడం వల్ల నీకు కేవలము పుణ్యం మాత్రమే కాదు లభించడం, సరికదా నీకున్నటువంటి సకల దోష నివారణ జరుగుతుంది. అయితే ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు కూడా చేయాలి. అప్పుడే నువ్వు అక్కడ అనుకున్నటువంటి శక్తి నీ శరీరంలోకి, నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నువ్వు ఆ దర్శనం చేసుకోవాలి. జాగ్రత్తగా ఈరోజు నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని గురించి చెప్తాను, విను. నువ్వు నేను చెప్పే మాటల్ని కొట్టిపారేయకుండా జాగ్రత్తగా పాటిస్తే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో అందమైన మార్పుల్ని నువ్వు తప్పకుండా చూస్తావు. కుటుంబంలో నీకు ఏర్పడిన గొడవలు తొలగిపోయి నీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. కాబట్టి నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటి తెలుసా? ఎట్టి పరిస్థితిలో కూడా నేను పలానా చోటకు వెళ్తాను ఎవరో చెప్పాకు. నీకు అది దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, ఏ శివాలయమైనా సరే, లేదంటావా నా దర్శనం చేసుకుంటే నీలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నీకు అనిపిస్తే ఖచ్చితంగా కూడా శ్రీశైలానికి రా. శ్రీశైలంలోనికి వచ్చి నా దర్శనం చేసుకొని అమ్మవారిని యొక్క చూసి రూపాన్ని నీకున్న సమస్యలు తొలగిపోమని గట్టిగా వేరుకో. అసలు నీ మనసులో ఉన్న కోరికంతా నాకు తెలుసు కదా. ఒక్కసారి నీ కుటుంబంతో కలిసి నా దర్శనానికి రా, నీకున్న బాధలన్నీ తొలగిస్తాను. వెళ్తూ సాక్షి గణపతికి కూడా చెప్పేళ్ళు, నేను శివయ్య తండ్రి దగ్గరికి వచ్చాను, నా కష్టాలు తీర్చమని శివయ్య చెప్పాను, దానికి సాక్షి నువ్వే అని చెప్పి సాక్షి గణపతికి కూడా దండం పెట్టుకొని వెళ్ళు. ఖచ్చితంగా కూడా నీకున్న సకల దరిద్రాలు, బాధలు అన్నీ
తొలగిపోతే ఈ శివయ్యని అడుగు. ఈ శివయ్యని నమ్మి ఈరోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి బయలుదేరు. నా దర్శనం చేసుకున్న తర్వాత నీ జీవితం ఎలాగుంటుందో నీ ఊహకే అందదు అని శివయ్య ఈరోజు చక్కటి సందేశాన్ని తన భక్తుల కోసం పంపారండి. ఈరోజు శివయ్య ఏ బిడ్డ అయితే తన దర్శనం కోసం మనసులో అనుకుంటూ ఆగిపోతున్నారో ఈరోజు గట్టిగా నువ్వు రా, నీకున్న సమస్యలు నేను తొలగిస్తా అని శివయ్య మనకు ఆదేశం పంపారండి. ఎవరైతే ఎలా అనుకుని ఆగిపోయారో అలాంటి వారు ఖచ్చితంగా కూడా శ్రీశైలానికి వెళ్ళి ఒక్కసారి స్వామి దర్శనం చేసుకోనండి. మీకున్న బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు.